ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికతవేత్త, లలిత ఉపాసకులు, అలాగే MA ఆస్ట్రాలజీ. ఈ రోజు సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి అనేది అమ్మ మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. అవును. సంక్రాంతి కంటే ముందు భోగి, ఉమ్, భోగ భాగ్యాలు అందిస్తుంది అంటారు. అవును. అలాగే భోగి రోజు మంట పెట్టుకోవడం, ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసుకువచ్చి ఆ మంటలో వేసేయడము, పాతదంతా వెళ్ళిపోవాలి, అంతా సుఖశాంత సంతోషాలతో ఉండాలి అంటారు. అలాగే భోగి పండ్లు వేస్తూ ఉంటారు చిన్న పిల్లల పైన. ఇవన్నిటికీ అంటే ఏమైనా మూల కారణం ఉందా అమ్మ? ఇప్పుడు భోగి పండగ మనకి సంక్రాంతి అనేటప్పటికి మనకి రవి మారుతున్నప్పుడు వచ్చే పండగలు ఇవన్నీ ఆ. కూడా. మనం సహజంగా ఏం చేస్తాం, ప్రతి పండగకి తిథి చూసుకుంటూ ఉంటాం. అవును. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి వచ్చినా, లేకపోతే ఇంకోటి ఏమైనా దసరాలు వచ్చినా, మనకి పాడ్యమి నుంచి మొదలయ్యాయని, దుర్గాష్టమని తిథుల ప్రకారం నడుస్తూ ఉంటాం. అవును. కానీ ఈ సంక్రాంతి, ఈ భోగి పండుగలన్నీ కూడా ఏంటంటే మనకి రవి యొక్క సంక్రమణాన్ని అనుసరించి ఈ పండుగలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. అందులో భోగి పండగ అంటే మనకి చూడండి, రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం నుంచి ఏమవుతాయి, మనకి చుక్కల ముగ్గులు ఆపేస్తాం. అప్పటి నుంచి గీత ముగ్గులు వేస్తారు, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ప్రతి వాకిళ్లలోనూ కూడా మనకి పెద్ద పెద్ద ముగ్గులు కనపడడం, రకరకాల రంగులతో వేయడం అనేది ఉంటుంది. తెల్లారేసరికి ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతాం. అవును. గొబ్బెమ్మలు పెట్టి వాటి మీద కొంతమంది ఈ గుమ్మడి పువ్వుల్ని పెడతారు. గుమ్మడి పువ్వులను పెట్టి అసలు గంగిరెద్దులు వాళ్ళు, మనకి హరిదాసులు, వీళ్ళందరూ కూడా రావడం అనేది జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే ఆ గంగిరెద్దు వచ్చి ఆ గొబ్బెమ్మ వేసిన పేడను తొక్కుతుందో ఆ ఇంట్లో ఆ సంవత్సరం సుఖశాంతులతో ఉంటాయి అని చెప్పడం కూడా జరుగుతుంది మనకి. కాబట్టి మనకి ఆ గొబ్బెమ్మలను ఏం చేస్తాం, తీసేసి కాస్త ఎండ కింద తీసి వాటిని ఆవు పిడకల కింద లేదా ఒక చిన్న వాటి కింద వేసి చిల్లు పెట్టి ఎండబెడతాం. అవును. ఈ నెల ధనుర్మాసం అంతా కూడా పెట్టిన గొబ్బెమ్మలు, అలాగే ఇంట్లో కన్నెపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత గొబ్బిళ్ళు పెట్టిస్తాం. అవును. చిన్న చిన్న చిన్నపిల్లల చేత సాయంకాలం పూట గొబ్బిళ్ళు పెట్టిస్తాం. ఎందుకు ఆడపిల్లల చేత గొబ్బిళ్ళు అంటే మనకి వాటి పాటల్లోనే ఉంటుంది, మనకి చక్కదనాల భర్త రావాలని, మంచి సౌభాగ్యం ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో ఆ పిల్ల నిత్యము సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో పిల్ల చేత, ఇంట్లో ఉండే కన్నెపిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టించడం, పేరంటాలు పెట్టించడం, ఆ సాయంకాలం ముత్తైదుని పిలిపించి కూడా ఈ నెల రోజులు కూడా ఎవరికి వీలైన సమయంలో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఈ నెల రోజులు పెట్టిన ఆవు పేడ పిడకల్ని తీసి ఒక దండగా చేసి ఈ ఏదైతే ఈ యొక్క మనకి మొదటి రోజు భోగి రోజు ఏదైతే ఉందో ఆ భోగి రోజు ఒక దండగా ఏర్పరిచి ఉదయాన్నే అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి మామూలు పిల్లలకైతే ఒంటంతా కూడా నెత్తి మీద చమురు పెట్టి వాళ్ళకి కాస్త హారతి ఇచ్చి, చిన్నపిల్లలకైతే దిష్టి భోగి పళ్ళు అని పోస్తాం. సాయంకాలం వేసేది వేరు, పొద్దున కూడా పోస్తారు కొంతమంది. ఆ దిష్టి భోగి పళ్ళు పోసి హారతి ఇచ్చి అప్పుడు వాళ్ళకి తలారా స్నానం చేయించడం, కొత్త బట్టలు కట్టుకోవడం. ఇంట్లో వాళ్ళు కూడా కనీసం తలారా స్నానం చేసి మాత్రమే ఈ యొక్క భోగి మంటలు అనేది వేయమని చెప్తోంది. ఎందుకంటే అక్కడ ఏదో మన ఆషామాషిగా చలికి కాచుకునేది కాదు భోగి మంటలు వేసేది. అగ్నిహోత్రుడు, ఆ అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే శుచిగా వెళ్ళాలి. రాత్రి పడుకున్న బట్టలతో ఎలా పడితే అట్లా వెళ్ళి భోగి మంటలు వేయకూడదు. కొందరైతే బ్రష్ చేయకుండా కూడా వెళ్తారు. కాబట్టి నిజానికి అది వాస్తవం, అది తప్పు. కనీసం స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకున్నా కట్టుకోకపోయినా ఉతికారేసిన బట్టలతోనైనా సరే వెళ్ళి అక్కడ భోగి మంటలు అనేది వేయాలి. ఈ భోగి మంటల్లో ఆంతర్యం ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు, ఈ ఏదైతే మనం ఈ పిడకలు ఆవు పిడకలు చేస్తామో అవన్నీ కూడా ఇంట్లో కన్నెపిల్లలైతే కన్నెపిల్లల చేత వేయిస్తారు. ఇంట్లో వంశాధ్వర్యకుడు మగపిల్లలు ఉంటే మగపిల్లల చేత వేయిస్తాం. అంతా హుతమైన తర్వాత ఏం చేస్తారంటే వాటిని విభూతి కింద ధారణ చేస్తారు.
ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అక్కర్లేని ఇంట్లో సామాన్లు అవి వేస్తాం. కానీ ముఖ్యంగా వేయవలసినవి మనకిక్కడ ఆవు పిడకలు. వాటి నుంచి వచ్చే విభూదిని ధరిస్తాం. అలాగే ఈ భోగి రోజు మనకి ముందుగానే చూడండి సంక్రాంతి దులుపుళ్ళని ముందుగానే మొదలవుతాయి. అవును. ఎందుకంటే ఇంట్లో ఉన్న అక్కర్లేని చెత్త, విరిగిపోయిన కుర్చీలు, చెక్కలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, లేదా ఇంట్లో ఇప్పుడంటే అందరూ అపార్ట్మెంట్‌లకి ఇచ్చేసి ఉంటున్నారు గానీ, మామూలుగా పల్లెటూరుల్లో మనకి పెరళ్ళు కనబడుతూ ఉంటాయి. అవును. పెద్ద పెద్ద పెరళ్ళు. ఆ దాంట్లో ఎండిపోయిన కొమ్మలు, హ్మ్. లేకపోతే ఏమైనా కొబ్బరి చెట్లు కొట్టేసినవో ఇవన్నీ ఉంటాయి కదా! పిడకలు గూడా దుంగలు. అక్కడే ఈ పెడతారు. దుంగలన్నీ దొంగలు. కూడా ఒక చోట ఏర్పరిచి ఎండకి ఎండేటట్టుగా చూస్తారు వారం, 10 రోజుల ఆ! నుంచి. అవన్నీ కూడా తీసుకొచ్చి ముందర రోజే అక్కడెక్కడైతే ఏ వీధికి ఆ వీధి మంటలు పెట్టుకొని అన్నీ చేసుకోవడం అనేది జరుగుతుంది. తదనంతరం భోగి రోజు ఎప్పుడైతే ఈ యొక్క భోగి మంటలు వేస్తామో, వేసిన తర్వాత ఇంటికి వచ్చి మామూలుగా అక్కడ ఇంట్లో మనకి ఏదైతే దైవం ఉందో దేవతార్చన గాని, దైవారాధన గాని చేసుకొని, ఈ భోగి రోజు శుభ్రంగా పిండి వంటలు అవన్నీ చేసుకొని, మహానివేదన చేసుకొని, సాయంకాలము ఈ భోగి పళ్ళు పొద్దున పిల్లలకి పోస్తాం గదా! ఆ భోగి పళ్ళ పేరంటాన్ని చేసుకుంటారు. హ్మ్. అందుకనే చూడండి దాంట్లో అక్షతలు, భోగి నేరేడు పళ్ళు, హ్మ్. అలాగే మనకి చిల్లర డబ్బులు హ్మ్. ఇవన్నీ కూడా చేస్తాం. దిష్టి తీసి పిల్లలకి పోస్తాం. ఆ పోసినప్పుడు వచ్చిన పిల్లలు కూడా తెలిసి తెలియక ఆ రేగిపళ్ళు తింటూ ఉంటారు. ఆ హ్మ్. పోసిన పళ్ళని. అసలు యాక్చువల్‌గా రేగిపళ్ళు ఎందుకు చెప్తారంటే సూర్యనారాయణ మూర్తికి సూచనగా చెప్పడం అనేది జరుగుతుంది. అవి శిరస్సు నుంచి దొర్లుతున్నప్పుడు మనకి ఏవైతే శరీరంలో రుగ్మతలు ఉన్నాయో తెలిసి తెలియకుండా అలాంటి రుగ్మతలన్నీ కూడా ఈ యొక్క నేరేడు పండు ఏదై ఉందో అది తీసేయడం అనేది జరుగుతుంది. అందుకనే మనకు ఉదయాన్నే స్నానం చేయడం గాని, మనకి చెప్పేటప్పుడు ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కనుమ ఈ యొక్క ఈ మామూలుగా మనం చెప్పుకునే కనుమ, సంక్రాంతి, భోగి ఈ 3 రోజుల్లో కూడా విశేషంగా మొదటి రోజు ఎక్కువగా పిండి వంటలు చేసుకోవడం, ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం అనేది ఆ! ఎక్కువగా ఉంటుంది. ఆ! అలాగే కొత్తగా వివాహమైన వాళ్ళు కూడా ఈ పండగలు ఈ 3 రోజుల నిమిత్తం గూడా ఇంటికి పిలుస్తారు. అవును. కొత్త అల్లుళ్ళని కొత్త పిలవడం. అల్లుళ్ళని వాళ్ళని పిలవడం అనేది జరుగుతుంది. మనకి వచ్చే హరిదాసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో, ఆ నువ్వులకి సంబంధించిన పదార్థాలు కూడా ఈరోజు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఏమైనా కారణం ఉంటుందా అమ్మ? అంటే నువ్వులో బెల్లం అనే కాకుండా నువ్వులు బెల్లం పెడతారు. హ్మ్. అలాగే ఆశీర్వచనం ఇచ్చేటప్పుడుగా నువ్వులు బెల్లం తిని నూరేళ్ళు చల్లగా ఉండు అంటారు. అలాగే ప్రతి దాంట్లో సకినాలలో, అప్పాలలో అన్నిట్లో ఎక్కడో ఒక దగ్గర నువ్వులుంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రత్యేకంగా ఈ మాసం వచ్చేటప్పటికి పుష్యమాసంలోకొస్తుంది. హ్మ్. పుష్యమాసానికి అధిపతి వచ్చేటప్పటికి శని మామూలుగా. ఓకే. మ దాని తర్వాత మనకి ఇంచుమించు మనకి మకర సంక్రాంతి అని వచ్చేటప్పటికి రవి కూడా మనకి మార్పు శని యొక్క రాశిలోకే మార్పు చెందుతాడు. ఓకే. శనికి సంబంధించిన ధాన్యం వచ్చేటప్పటికి నువ్వులుగా చెప్పడం అనేది జరుగుతుంది. సో, ఓకే. కాబట్టి ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి దానికి కాస్త నువ్వులను వాడడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి. ఆ నల్ల నువ్వులు దేనికి వాడతారు అనేది మనం తర్వాత చెప్పుకుందాం. హ్మ్. దీనికి మామూలుగా అయితే దీనికి తెల్ల నువ్వులుండబెట్టుకోవడం. కొంతమంది అయితే నువ్వులతో బెల్లము కలిపి చేసిన దాంతో దీపాలు పెట్టడం కొంతమందికి ఆనవాయితీగా గాని, కాస్త శని దోషాలేమైనా ఉన్నా ఉంటాయి. పోవడానికి దానికి దీనికి ఇలా కూడా వాడుకుంటూ ఉంటారు. ఓకే. మొత్తం మీద భోగి పండగనేది భోగభాగ్యాల పండగ గాబట్టి, అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకోవడం. చాలా అంటే రకరకాల వాళ్ళ బంధువుల్ని కలుసుకోవడం, ఎందుకంటే ఆ రోజంతా పేరంటాలు ఎక్కువగా ఉంటాయి. అవును. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ భోగి రోజు నుంచే ఆహ్, మన బొమ్మల కొలువు పెట్టుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఆ! 3 రోజులు. 3 రోజుల కింద పెట్టుకుంటారు. కొంతమందయితే 5 రోజులు పెట్టుకుంటారు. కొంతమంది 9 రోజులు పెట్టుకుంటారు. ఏది పెట్టుకున్నా కూడా మనకి ఈ మొత్తం అంతా కూడా ఇదెలా ఉంటుందంటేనమ్మా, మన యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఆ సనాతన ధర్మాన్ని ఇమడింపజేస్తుంది. అంటే మన యొక్క ఇప్పుడు సిటీ లైఫ్‌లో ఉన్న మనకి కొంతమందికి పిల్లలకి ఏమీ తెలీదు. అవును. ఈ పండగలు ఇవన్నీ పల్లెటూరు వెళితేనే కనపడతాయి. ఇక్కడ ఏమీ కనపడవు. ఇక్కడ సెలవొచ్చిందంటే అంటే నేను ఎవరినో ఉద్దేశించి అనడం లేదు. సాధ్యమైనంత వరకు సెలవొచ్చిందంటే ఇప్పుడున్న చదువులు వాటి ప్రకారం ఓ 8 వరకు పడుకోవాలి. రెస్ట్. హ్మ్. హాలిడే అనేటప్పటికి. అలా ఉంటుంది. కానీ అలా కాదు. అసలు వీటి యొక్క ఆంతర్యం ఏమిటి అనేది మాత్రం పిల్లలకి
తెలియాలి. ఈ భోగి పళ్ళు వేయడం ఇవన్నీ కూడా పిల్లలకి దిష్టి తగలకుండా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, వాళ్ళ యొక్క ఉన్నతికి ఇవన్నీ కూడా మనకు అద్దం పట్టేలా మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క పండుగలు అనేవి కూడా ఉంటాయన్నమాట. ఓకే.